హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెఫ్ట్ ఓవర్ దోశ పిండితో ఈజీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు 4 అవి ఏంటి అంటే క్యారెట్, ఆనియన్ అండ్ కొత్తిమీర, పుదీనా, దోశ పిండి. అండ్ ఇప్పుడు ఏంటంటే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేస్తున్నాను నేను 2 టేబుల్ స్పూన్. మీకు కావాలంటే బటర్ లేదా గీ యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కాక క్యారెట్ని కట్ చేసుకున్న చిన్న ముక్కల్ని యాడ్ చేసుకొని, ఆనియన్ యాడ్ చేసుకొని, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని దాన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక నేను చూపించే విధంగా ఇలా రౌండ్గా పెట్టుకోవాలి. మీకు కావాలంటే మీరు పెద్దగా వేయాలనుకుంటే దోశ పెద్దగా వేసుకొని, నేను ఇడ్లీ షేప్ చేయాలనుకుంటున్నాను కాబట్టి రౌండ్గా చిన్నగా వేసుకున్నాను. దాని తర్వాత దోశ పిండిని రౌండ్గా యాడ్ చేసుకోవాలి. ఇలా అయితే చిన్నపిల్లలు కూడా ఈజీగా తింటారు అండ్ స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ మనం చేయొచ్చు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇలా కిందంతా ఫ్రై అయ్యాక మనం తిప్పి వేసుకోవాలి. దోశ తిప్పి వేసుకొని ఇటుపక్క కూడా మంచిగా కాలనివ్వాలి. చూసారా ఎంత మంచిగా ఉందో. చిన్నపిల్లలు ఈజీగా తింటారు. అండ్ దీనిపైన మీకు కావాలంటే చిన్నపిల్లలు తినలేరు అంటే సాస్ యాడ్ చేసుకొని, కొంచెం స్పైసీగా కావాలంటే ఇంట్లో కొట్టించిన కారంని లైట్గా అలా వేసుకోండి. నేను చూపించే విధంగా కారంని యాడ్ చేసుకోండి. చూసారా ఎంత ఈజీ బ్రేక్ఫాస్ట్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.